సో మీరు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, హైడ్రా మంచి పనే చేస్తున్నది, ఈ పని ఇంకా కొనసాగాలి. మొన్న రఘునందన్ రావు ఎంపీ కూడా ఇదే విషయం చెప్పారు ఆయన. సో ఇన్కన్వెన్షన్ కూల్చడం సరైందే, మీరు కూల్చండి, అవసరమైతే నేను కోర్టులో వాదిస్తా, కోర్టులు కూడా ఎట్లా స్టే ఇస్తాయి, ఇది ఇవ్వడం కరెక్ట్ కాదు అని ఆయన వాదించడం జరిగింది. సో మీ పార్టీలో కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. సరే, బయట కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఈ టోటల్ హైడ్రా విషయంలో మీ అనాలిసిస్ ఏంటి సార్? ఇది పర్ఫెక్ట్ స్టెప్ అని అనుకుంటున్నారా? హైడ్రా చాలా మంచిది, నగరానికి అవసరం. చూస్తున్నాం ఒకప్పుడు సాధారణంగా లెవెల్ మద్రాసస్ ఉంటే నగరాలలో ఫ్లడ్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే నీళ్ళు ఎక్కువైతే ఎటు పోతుంది. ఇది ఎత్తులొంపు దాకా అసలు ఫ్లడ్స్ అనేది లేకుండే హైదరాబాద్లో. ఎప్పుడు ఉంటుంది నిజాం జమానా అది మూసి పక్కకు, అవి అప్పుడు గండిపేట ఇవన్నీ తెగినాయో ఏమైనాయో. కానీ సాధారణంగా ఇటువంటి ప్రాంతాలలో ఉండేవి, ఎత్తులు వంపులు ఉన్నాయి, నీళ్ళు పోయే ఛానల్స్ ఉన్నాయి, అంతే కదా. గుట్టలలో ఫ్లడ్స్ వస్తాయా? రావు. ల్యాండ్ స్లైడ్స్ అయితే ఉండొచ్చు కేరళలో, కానీ ఫ్లడ్స్ రావు కదా. అయితే హైదరాబాద్ మొత్తం ఎత్తులొంపులే. అయితే వంపున్న జాగాల నుంచి నీళ్ళు పోతున్నాయి, అక్కడ ఛానల్స్ ఇప్పుడు ఎప్పుడు కూడా లేకుండా ఇచ్చారు. అందుకే చెరువులు వచ్చింది, చెరువులు 3000 చెరువులు ఉన్నాయి, నాలాలు ఉన్నాయి, వాగులు ఉన్నాయి, పాయలు ఉన్నాయి, పనాదులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవి బ్లాక్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. 3000 చెరువుల నుంచి ఇప్పుడు 5500 కూడా చక్కగా లేనట్టున్నాయి. ఆ ఉన్న చెరువులను ఇంకా చిన్న కబ్జా అవుతున్నాయి. అయితే ఇది అవసరం, ఎప్పుడో అయితే చాలా అతి అవసరం, లేకుంటే ఈ సిటీ ముందుకు పోరాదు. లేకుంటే సిటీ ఇడిచిపెట్టి మొత్తం అవుటర్ రింగ్ రోడ్ మైసూర్ సిటీ కట్టుకోవాలి. అయితే చాలా అవసరం. కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకుంటేందుకు చాలామందికి ధైర్యం లేకుండే. కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, మాకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఈ సీఎం గారు చేసిన దాన్ని మెచ్చుకోవాలి, దానికి సపోర్ట్ కూడా ఇవ్వాలి. కానీ చెప్పుకుంటా దీంట్లో ఎన్నో లోపాలు కూడా ఉన్నాయి. ఓకే, నేను ముఖ్యంగా 3 లోపాలు ఉన్నాయి, ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ 3 లోపాలు ఏంటంటే, ఒకటేమో దానికంటే ముందు ఫస్ట్ అఫీషియల్గా గుర్తించాలి ఎవరు నిందితులు ఎవరు బాధితులు. జనరల్ బాధితులు అంటే మొత్తం హైదరాబాద్ నగరం ఉన్న వాళ్ళందరూ బాధితులే. రోడ్లు ఫ్లడ్ స్పెసిఫిక్ బాధితులు ఆస్తులు పోతున్నాయి. అవును, కానీ నిందితులు ఎవరు? ఆ కట్టినోళ్ళు, ఇల్లీగల్ కట్టినోళ్ళు, అది గుర్తించాలి. నిందితులు ఇంకెవరెవరు? అధికార పర్మిషన్ ఇచ్చిన అధికారులు, లంచం తీసుకున్న అధికారులు, వాళ్ళు కూడా ఇద్దరు నిందితులు. బాధితులు ఎవరు? ఒకవేళ అమాయకుడు, నేను ఇది చేస్తున్నా, జీతం చేసుకుంటా, నేను కిరాయి నుండి కొంచెం సేవింగ్స్ చేసుకొని, అరే ఇక్కడ చీప్గా అపార్ట్మెంట్ దొరుకుతుందని నేను కొంటా, నాకు తెలియదు దీని పర్మిషన్ ఉండే అదే, అయితే వాళ్ళకి కూలగొడితే అప్పుడు వాళ్ళు బాధితులు. అయితే హైడ్రా చేసేది మంచిది, కానీ దాని స్కోప్ ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు కూలగొట్టిండ్రు, ఓ గొప్ప సినిమా యాక్టర్ ఇది కూలగొట్టిండ్రు, లేకుంటే ఓ మా కాంగ్రెస్ నాయకుడు, మా మిత్రుడు యాక్చువల్లీ పల్లం రాజు గారు, మా స్కూల్లో 1 year జూనియర్, ఆయన స్పోర్ట్స్ విలేజ్ కూలగొట్టిండ్రు. ఎంతోమంది మిత్రులు, దోస్తులు, కానీ అవన్నీ పక్కకు పెడదాము. అయితే జస్ట్ కూలగొడితే ఏం లాభం? ఎందుకు? అసలు ఉద్దేశం ఏంది? లేక్ ప్రొటెక్షన్. అయితే ఉత్త కూలగొడితే లేక్ ప్రొటెక్షన్ అయితే అది కూలగొట్టి మళ్ళీ లేక్ ఎట్లుందో అట్లా చేపియాలి. గవర్నమెంట్ అని చేపియాలి, లేకుంటే ఎవరైతే లేక్ను మట్టి పోసి కబ్జా చేసినో వాళ్ళ పైసలతోటే మళ్ళీ తీపియాలి. అయితే ఉత్త కూలగొట్టుడు కాదు, ఐడియా రెస్పాన్సిబిలిటీ, రెస్టోరేషన్ కూడా ఉండాలి. ఇదొక లోపం. రెస్టోరేషన్ ఉందో లేదో లేనట్టున్నది, ఓన్లీ కూలగొడుతుంది కానీ రెస్టోరేషన్ అయితే లేదు, ఇదొక లోపం. సెకండ్ ఏంటంటే, అధికారులు ఎవరైతే ఒక్క అధికారులను పట్టుకుంటా, ఇంతవరకు కేసు లేదు. అవును, అధికారులను కూడా ఇంకో లోపం ఏంటంటే అధికారుల మీద యాక్షన్ తీసుకోలేదు, అది రెండో లోపం. మూడో లోపం ఏంటంటే, ఒకవేళ బాధితులు ఉంటే వాళ్ళ తెలియకుండా ఆయన హెచ్ఎండిఓ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది ప్లాట్ చేయమని, ప్లాట్లు కొన్నాడో లేకుంటే అపార్ట్మెంట్ కొన్నాడో, ఆయన కూలగొట్టిండు, ఆయన కొన్నాడు, ఇప్పుడు ఆయన యజమాని. అయితే ఆయనకు నష్టపరిహారం అని ఇవ్వాలి, అది గవర్నమెంట్ అని ఇవ్వాలి, ఎవరైతే ఇల్లీగల్గా అమ్మినో వాళ్ళతో అని ఇప్పించాలి. ఈ 3 ఇంక్లూడ్ చేయాలి. అదే కాక ఈ 3 లోపాలే కాక 2 అపోహలు ఉన్నాయి. ఒకటేమో ఇది రాజకీయ కక్ష తోటి పొలిటికల్ వెండేటా కొరకు చేస్తుందని ఒక అపోహలము. ఇంకోటేమో మన ఇది ఎందుకు చేస్తున్నా అంటే, ఫస్ట్ కొంతమందిని కూలగొట్టి తర్వాత వసూళ్ళు మొదలైతే చూడండి.
అది కూడా అట్లా కూడా అంటున్నారు కదా. అట్లా కూడా అంటున్నారు. అందరినీ- మీరు కూడా అన్నారు అందరినీ- అంటుంది కాదు. మీ ఛానల్లో కూడా చూస్తాను. గవర్నమెంట్స్ బేసిక్ గా చేసేది ఇట్లాంటి పనే కదా. ఆ ఉద్దేశం ఏందో తర్వాత చూసాం. ఎప్పుడైతే మంచి పని చేస్తున్నా మంచి పని చేసిన నాళ్ళు సపోర్ట్ ఇస్తా ఉండాలి. ఒకవేళ పొలిటికల్ వెండేటా అంటే ఇప్పుడైతే నా పొలిటికల్ వెండేటా ఎక్కడ కనబడుతుంది. మన కాంగ్రెస్ మిత్రునికి మా నాయకుని మన పల్లం రాజు వారిది కులగొట్టే కాంగ్రెస్ వాళ్ళది కూడా కులగొట్టిండు. ఓకే, అది ఇంకేమన్నా అంటే టీఆర్ఎస్ వాళ్ళని కూలగొట్టారు. నిజంగానే పొలిటికల్ వెండర్ ఫస్ట్ ఆ మాజీ సీఎం కొడుకు రామారావు కేటీ రామారావు ఫామ్ హౌస్ కూలగొట్టాలి. అది కూడా కొడితే మరి మిగతా మంత్రులే కూడా కొట్టాల్సి వస్తుంది కదా. కాదు అయితే పొలిటికల్ వెండేటా ఇప్పుడైతే కనబడతలేదు. అండ్ అపోల్ ఉంటుంది వచ్చినప్పుడు ఇప్పుడే ఎందుకు చెప్పాలి ఇది చేసింది ఈ మంచి పని ఎందుకు చేస్తున్నా అంటే రేపు దీన్ని వాడుకొని చెడ్డ పని చేయాలని అప్పుడు వాళ్ళు ఎంట పడదాం. ఇప్పుడు మంచి పని చేస్తున్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే ఒకవైపున ఎంకరేజ్ చేస్తూనే అలర్ట్ చేయాలి వాళ్ళని. మనం ఇది కూడా మాట్లాడలేదు అనుకోండి, అందరూ శబాష్ శబాష్ అంటున్నారు కదా అని చెప్పి ఆ దారిలోకి అందరు శబాష్ అనాలి, అందరు శబాష్ అనాలి. ఒకవేళ నిజంగా ఉద్దేశం అనుకో అందరూ మొత్తము తెలంగాణ కలిసి శబాష్ అంటుంటే అప్పుడు తప్పని చేసుడు కష్టం. అందుకే దీనికి ఇప్పుడు సపోర్ట్ కావాలి. సో ఎంత సపోర్ట్ ఉంటే అవి తప్పు అని చేసిన తర్వాత అంత కష్టమవుతుంది. అందుకే ఐక్యతగా అందరూ పార్టీలకు అతీతంగా ఇప్పుడు మంచి పని చేస్తున్నప్పుడు సపోర్ట్. కానీ ఒకవేళ దీన్ని పొలిటికల్ వెండేటానో వసూళ్ళకో ఇంకా దేనికో దానికో రాజకీయాల కొరకు ఆటలు అప్పుడు మనం ఫస్ట్ నేనుంటా మా పార్టీ ఉంటుంది అందరు కూడా ఉంటారు. ఇప్పుడైతే మనం సపోర్ట్ ఇవ్వాలని నా ఉద్దేశం, నా అభిప్రాయం. ఓకే. అండ్ నేను ఏవి రంగనాథన్ గారిని 4 రోజుల కింద కలిసిన. రంగనాథ్ గారిని కలిసారు? నేను కలిసిన అంటే దాన్ని ప్రెస్లో ఏం చెప్పుకోలేదు, అవసరం లేదు. నేను ఫస్ట్ టైం చెప్పినా మీరు చేసే పని మంచి పని తప్పనిసరి చేయాలి, అందరు మా సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ దీంట్లో ఫలానా 3 లోపాలు ఉన్నాయి, అవి మీరు సరిదిద్దుకోవాలి. నేను అఫీషియల్ లెటర్ కూడా రాస్తా అంటే రాయలేదు, ఎందుకంటే నేను కూడా మా పార్టీలో డిస్కస్ చేసి రాయదలుచుకున్నా. తర్వాత వ్యక్తిగతంగా రాయదలుచుకున్నా. పార్టీ తరఫు నుంచి కిషన్ రెడ్డి గారు. సరే అది మాట్లాడదాము ఈ పార్టీ గురించి. నా పాయింట్ ఏంటంటే